అన్నారు కదండి. మీరేదో యాతే రుద్రశివాతను రుఘోరా పాపకాశ్రీ అని మంత్రం చదవమన్నారు కదండి. నేను చదివానండి అంటే యథార్థానికి మంత్రాలన్నీ చదవడం మంచిదే. మనకి చిత్తశుద్ధి కలిగే వరకు ప్రయత్నం చేశాం. మనకి ఒక బాధం శుద్ధమైందనుకోండి, ఆ బుద్ధిలో మరి ఏ రకమైనటువంటి కల్మషాలు లేవనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం పరమాత్మను దర్శిస్తాం. ఇప్పుడు పునశ్చైవం వివేక్తవ్యం విద్యా విద్యే నిజాత్మకే అవిద్యయా బధ్యతే సౌ విద్యయాతు విముచ్యతే. అసలు అవిద్య ఎక్కడున్నదండి? అవిద్య అనేటువంటిది ఒకటి ఉందా? విద్య అని ఒకటి ఉందా? రెండు ఉన్నాయా అసలు? విద్య 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 అంటున్నారు కదా, విద్య అని ఒకటి ఉందా? అవిద్య అని ఒకటి ఉందా? రెండూ లేవయ్యా. అదేమిటండి రెండు లేకపోవడం? ఉన్నదొక్క పరమాత్మే కాబట్టి పరమాత్మే ఉన్నది. మరేమిటయ్యా? నీకు భ్రాంతులు ఉన్నాయి. నాకు తెలుసు అన్న భ్రాంతి ఉన్నది, నాకు తెలియదు అన్న భ్రాంతి ఉన్నది. నిజానికి ఉన్నది ఒక్కటే, ఆత్మే. ఆత్మకి అన్నీ తెలుసు. ఆత్మకి తెలియంది, ఆత్మ కానిది ఏదీ లేదు. మరి ఆత్మ అన్నీ అయినప్పుడు భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి? మూల ప్రకృతి నుండి భ్రాంతి ఏర్పడి ఆ మూల ప్రకృతిని ఆధారంగా చేసుకుని నేను బద్ధుడిని అనుకుంటున్నావు, నేను ముక్తుణ్ణి అనుకుంటున్నావు, నేను జ్ఞానిని అనుకుంటున్నావు, నేను అజ్ఞాని అనుకుంటున్నావు. నాన్న, మందాధికారి అని ఒకడు లేడు, మధ్యమాధికారి అని ఒకడు లేడు, ఉత్తమాధికారి అని ఒకడు లేడు. అందరూ అధికారులే. మరి మందాధికారిని ఎందుకు మీరు ఇంతకు ముందు అన్నారండి అంటే, నీకు భ్రాంతి అనేటటువంటిది మందాధికారిలో అవిద్యా విషయకంగా ఉన్నాడు, మధ్యమాధికారిలో ఊగిసలాటలో ఉన్నాడు, ఉత్తమాధికారిలో విద్య ఉన్నాడు. అంటే అక్కడ తేడా ఏమీ లేదయ్యా. ఉన్నది ఆత్మే, అధికారి ఆత్మే, దానికి తేడా లేవు. ఏమండి, పశువులు పక్షులు కూడా మోక్షాన్ని పొందుతున్నాయి అని అంటే అధికారుల్లో తేడాలు, గ్రంథాలు చదివిన వాళ్ళు చదవని వాళ్ళు అని ఉంటాయా? అసలు ఈ గ్రంథాలు చదవడం వల్ల జ్ఞానం కలుగుతుందా? చదవకపోతే జ్ఞానం నశిస్తుందా? రెండూ లేవు. ఏ వేదంబు పఠించే లోత అన్నాడు, సాలిపురుగు ఏ వేదం చదువుకున్నదయ్యా అన్నాడు. అంటే సాలిపురుగు ఏ వేదము చదువుకోలేదు, వేదం ఏది చదువుకోకుండా, ఏ విధానము తెలియకుండా సాలిపురికి మోక్షం ఎలా వచ్చింది అంటే, అక్కడ అవిద్య అనేటటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది కాదు. అవిద్య అనేటువంటిది ఆత్మవిద్యా విషయకంగానే కలుగుతూ ఉన్నటువంటి భ్రాంతి. దేహానికి అవిద్య లేదు, విద్య లేదు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఆయన చాలా గొప్ప పండితుడండి, ఆయన పౌరాణిక చక్రవర్తి అండి, ఈయన పౌరాణిక సార్వభౌముడండి, ఆయన ఏదోనండి, ఈయన ఏదోనండి. ఇవన్నీ మనం దేహమునందు ఆరోపణలు చేస్తున్నాం. ఇవేవీ లేవు. ఎందుకు లేవండి అని అంటే, పునశ్చ ఏవం వివేక్తవ్యం, తిరిగి ఈ విధముగా విచారణ చెయ్యాలి. నిజాత్మగే, తనయందే ఉన్నటువంటి విద్యా విద్యే, విద్యను అవిద్యను పునశ్చ తిరిగి ఏవం చెప్పబడే విధంగా వివేక్తవ్యం, వివేచన చేయగదగును. మనం ఆలోచించాలి. అవిద్యయా, అవిద్య చేత అసౌ ఈ జీవుడు బధ్యతే, బంధింపబడుచున్నాడు. విద్యయాతు, విద్య చేతనైతే విముచ్యతే, విముక్తిని పొందుచున్నాడు. విద్యా విద్య అనేటువంటివి మన యందే ఉన్నాయి, అవి రెండూ బయట లేవు.
వాటిని విచారణ చేస్తే బంధమోక్షాలు తెలుస్తాయి. అవిద్య వలన బంధము, విద్య వలన విముక్తి అని తెలుస్తాయి. పరమాత్మ తన యందే ఉండుట వలన మనం విచారణ చేయడమే తప్పిస్తే అవిద్య విద్య అన్నవి లేవు. ఏమండి, ఏ వేదాలు చదువుకోకుండా, ఏ శాస్త్రాలు చదువుకోకుండా నాకు ఆత్మ కావాలి అని ఆత్మ 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 అని ఎవడైతే కోరుకుంటాడో వాడికి ఆత్మ ప్రసన్నం అవుతుందని మనం ఇంతకు ముందు ఉపనిషత్తుల్లో చదువుకున్నాం. నాయమాత్మా ప్రవచనేన లభ్య, నాయమాత్మా బలహీనేన లభ్య అన్నటువంటి మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఉపనిషత్తుల్లోని ఆత్మ అనేటువంటిది ప్రవచనాల చేత రాదు, పాండిత్యం ఉండడం లేకపోవడం వలన రాదు. మరి ఎలాగ ఆత్మ తెలుస్తుంది? ఎవడు ఆత్మనే కోరుకుంటాడో వాడికి తెలుస్తుంది. ఆత్మ ఇత్యేవ ఉపాసితవ్య. ఆత్మ 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 అని ఆత్మనే పట్టుకో. అక్కడ ఏమండి, నేను 120 ఉపనిషత్తులు చదివానండి. ఆత్మ ఆత్మ తెలియడానికి 120 ఉపనిషత్తులు అక్కర్లేదు. ఏ ఉపనిషత్తు చదవనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి రమణ మహర్షి దగ్గరికి అన్ని ఉపనిషత్తులు చదివినటువంటి కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు వెళ్ళారు. అంటే ఇంత చదివినా ఆయనకి ఆత్మ సాక్షాత్కారం కలగలేదు. ఏమీ చదవనటువంటి వాడికి కలిగింది. అలాంటప్పుడు మనం ఈ చదవడం వ్యర్థం అనుకుందామా? అందుకోసం కాదండి, వ్యర్థం కాదండి. ఉన్నది వస్తువు, దానికి మాలిన్యం ఉన్నప్పుడు ఆ మాలిన్యాన్ని కాస్త తొడవాలి. అద్దం ఉన్నదనుకోండి, ముఖం సరిగా కనిపించకపోతే తొడవాలి. అదే యోగ వాసిష్టంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడితో అంటాడు, రాముడు కొద్దిగా మాలిన్యాన్ని పొందాడు, ఆ మాలిన్యాన్ని నువ్వు జ్ఞాన కథనంతో తొడువు అంటాడు. మన జ్ఞానాన్ని ఎందుకు వినాలి అంటే మాలిన్యాన్ని తొడవడం కోసం తప్పిస్తే తెలియడం కోసం కాదు. ఆల్రెడీ ఆత్మ నీ దగ్గరే ఉంది, నేను చెప్పడం ఏమిటి, నీకు తెలియడం ఏమిటి అని అంటారు పెద్దవాడు. అందువలన ద్వే అక్షరే బ్రహ్మ పరేతు అనంతే విద్యా విద్యే నిహితే యత్ర గూఢే క్షరంతు అవిద్యాహి అమృతంతు విద్యా విద్యా విద్యే ఈశతే యస్తు శూన్యః. పరమాత్మలో విద్య అవిద్య ప్రచ్ఛన్నంగా ఉంటాయి. విద్య అన్నటువంటిది అవిద్య అన్నటువంటిది ఓ చిన్న దుప్పటి కప్పినట్టుగా పరమాత్మ లోపలే ఆవరణముతో కూడుకున్నటువంటివి ఉంటాయి. ఆ రెండు తనలో ఉన్న పరమాత్మ రెండింటికి అతీతమైనటువంటి వాడు. పరమాత్మకి రెండింటితో ఏ సంబంధం లేదండి. విద్యతోనే సంబంధం లేదు, అవిద్యతోనే సంబంధం లేదు, రెండింటితోనే పరమాత్మకి సంబంధం లేదు. అవిద్య నశించేది, విద్య అమృతమైనటువంటిది. విద్యా విద్యలకు పరమాత్మ సాక్షి మాత్రమే. అంటే అవిద్యారూపమైన జగత్తుకు సాక్షి పరమాత్మే, విద్యారూపమైనటువంటి అమృతత్వానికి పరమాత్మే సాక్షి. పరమాత్మ కానటువంటిది ఏదీ లేదు. అవిద్య వలన మరణ ధర్మమైనటువంటి బంధం కలుగుతుంది. అవిద్య వలన మరణ ధర్మమైనటువంటి బంధం కలుగుతుంది. విద్య వలన అమృత ధర్మమైనటువంటి ముక్తి కలుగుతుంది. అంటే నువ్వు విద్యావంతుడు అయితే బ్రహ్మాన్ని తెలుసుకుంటే చాలు. నువ్వు ఇతరమైన విషయాలన్నీ తెలుసుకోక్కర్లేదు, ఒక్క బ్రహ్మాన్ని తెలుసుకుంటే చాలు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటే నువ్వేం చేయాలి? ఒక్క బ్రహ్మాన్నే అన్వేషణ చెయ్యి, అన్నీ వదిలి. మిగతాదంతా అవిద్య సార్, దాన్ని వదిలిండి, ఒక్క బ్రహ్మాన్నే పట్టుకో. ఆత్మ ఇత్యేవ ఉపాసితవ్యః తమాత్మానం. ఆత్మనే పొందాలి.
ఆత్మనే ఉపాసించాలి. మనం రాబోయేటువంటి ఉపనిషత్తు బృహదారణ్యకమే, దాంట్లో ఆ విషయాలు ఎక్కువగా చెప్తారు. ఆత్మ ఆత్మ అని పట్టుకుంటే చాలండి. ఎన్ని వేదాలు చదివేవు, ఎన్ని శాస్త్రాలు చదివేవు, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈశ్వరలింగం దగ్గర కూర్చున్నావా, అమ్మవారి దగ్గర కూర్చున్నావా? కాదు. నీ లోపల నువ్వు కూర్చోవాలి. ఓ 10 సెకండ్లు మాట్లాడకుండా ఉండమన్నారు. ఓ అరగంట మాట్లాడకుండా ఉండమన్నారు. ఓ రోజంతా మాట్లాడడం మానేయండి. పంపేం మునిగిపోయింది. మాట్లాడడం మానేయమంటే మూగి సైకిల్ చేయడము, కాగితాల మీద రాసివ్వడం కాదు. కంప్లీట్‌గా ఇంద్రియాలకి అన్నిటికీ రెస్ట్ ఇచ్చింది. కళ్ళు పని చేయకూడదు, నోరు పని చేయకూడదు, చెవులు పని చేయకూడదు, ఏది పని చేయకూడదు. అలా రెస్ట్‌గా ఉండండి. అదే ఆత్మోపాసన. అవిద్యా కల్పితో భాధి భేదాదీశత్వజీవతే చైతన్యస్య భవేతాం ఏ కథ్యేతే తే క్రమాదిహ. అయితే చైతన్యానికి అవిద్యా కల్పిత ఉపాధి భేదాత్, అవిద్య వలన కల్పించబడినటువంటి ఉపాధి భేదము వలన ఏ ఈశత్వం, పరమాత్మత్వము, జీవతే జీవాత్మత్వము భవేతాం కలుగుచున్నవో. మనకి అవిద్య అంటే చదువు రాకపోవడం కాదు, తప్పుగా అర్థం చేసుకోవటం. అంటే వాడికి క్వశ్చన్ అర్థం కాలేదు, ఆన్సర్ ఏమిటి చెప్తాడు? క్వశ్చన్ అర్థం అవడం అంటే ఏమిటి? పరమాత్మని కరెక్ట్గా తెలియడం. అవిద్య కల్పితమైనటువంటి ఉపాధి భేదము చేతనం. అంటే అవిద్య వల్ల 2 ఉపాధులు ఉన్నాయంటున్నాం. ఒకటి మాయోపాధి పరమాత్మ, ఒకటి దేహ ఇంద్రియ సంఘాతోపాధి జీవాత్మ అంటున్నాం. ఇది 2 అవిద్య కల్పితాలే. అసలు మాయా లేదు, దేహము లేదు, 2 లేవు. మాయా లేదు, దేహము లేదు. అవిద్య వలన కల్పింపబడినటువంటి ఉపాధి భేదము వలన ఏ ఈశత్వము, అంటే వీడు ప్రభువు, వీడు పరమాత్మ, నేను జీవాత్మ, జీవతే, నేను జీవాత్మని, నేను జీవాత్మని, వాడు పరమాత్మ అనేటువంటి ఒక రకమైనటువంటి భేదభావము కలుగుతున్నదో, భవేతాం కలుగుచున్నవో, తే ఆ 2 ఇహ ఇక్కడ క్రమాత్ కథ్యతే, క్రమంగా చెప్తారు. అంటే నీకు పరమాత్మ భావం కలుగుతూ ఉన్న చోట నీకున్నటువంటి దోషం ఏమిటి, నీకు జీవాత్మ భావం కలుగుతూ ఉన్న చోట ఉన్న దోషం ఏమిటి? అసలు ఉన్నదే ఒక్కటైతే 2 ఎందుకు అనుకుంటున్నావు? ఆ రెండింటిలో ఒకటేమో పరమాత్మ అంటున్నావు, ఒకటి జీవాత్మ అంటున్నావు. ఇప్పుడు ఎంత వేదాంతం చదివినటువంటి వాళ్ళు, ఎంత విన్నటువంటి వాళ్ళు కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే. ఆ పరబ్రహ్మానికి నువ్వు ఏ పేరు పెట్టుకుంటే పెట్టుకో. ఒకవేళ నువ్వు ఉపాసకుడు అయితే నువ్వు వాడికి విష్ణువు అని పేరు పెట్టుకో, శివుడు అని పేరు పెట్టుకో, కుమారస్వామి అని పేరు పెట్టుకో, గణేశ్వరుడు అని పేరు పెట్టుకో, అమ్మవారిని పేరు పెట్టుకో, నువ్వు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. నీ ఉపాసనకి మాత్రమే అది, నీ ఉపాసన వరకే అది పరిమితం. పరమాత్మకి పేర్లు లేవు. తన్నామ రూపాభ్యాం వ్యాక్రియతే. ఖచ్చితంగా బృహదారణ్యకంలో మొహమాటం లేకుండా నామరూపముల చేత వ్యాకరింపబడినది అన్నారు. తర్హి అవ్యాకృతమాసీత్, అది అవ్యాకృతము. పరమాత్మ అవ్యాకృతము, అది వ్యాకృతమైంది. ఏం చేస్తున్నామండి? ఏమండి, శివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి పూజిస్తే చాలా ప్రశస్తం. శివాలయాలకు వెళ్ళండి. సరే, ఏం వెళ్తున్నారు, నేను వెళ్ళొద్దన్నాను, పూజ చేసుకున్నాను, అంతవరకు కరెక్ట్. ఈ శివారాధన తప్పంటాడు మరొక ఆయన. అసలు శివరాత్రి నాడు విష్ణు ఆరాధన పనికి రాదంటాడు వీడు.
అసలు శంకరాచార్యుల వారినే అవమానకరంగా మాట్లాడే కాలం కూడా వచ్చింది. ఆయన ఎక్కడా ఉపాసనా విషయాలు చెప్పలేదు. ఆయన సౌందర్య లహరిలో అద్వైతం చెప్పారు. ఆయన శివానంద లహరిలో అద్వైతం చెప్పారు. ఆయన పంచాయతన పూజలో అద్వైతం చెప్పారు. ఆయన మఠామ్నాయంలో అద్వైతం చెప్పారు. ఆయన ఉపనిషత్ వ్యాఖ్యానాల్లో అద్వైతం చెప్పారు. ఆయన బ్రహ్మసూత్రాల్లో అద్వైతం చెప్పారు. ఆయన ఎక్కడా జీవేశ్వరులకు తేడా ఉన్నదని కానీ, దేవతల్లో తేడాలు ఉన్నాయని కానీ ఆయన మాట్లాడలేదు. మనం శంకర భగవత్పాదుల వారి యొక్క మార్గంలో ఉన్నాం. మనకి రెండు వస్తువులు లేవు. అవిద్య వలన చైతన్యం వేరు వేరు ఉపాధులు చెప్పబడుతున్నాయి. మాయోపాధికమైనటువంటి దాన్ని ఈశ్వరుడు అంటే పరమాత్మ అని, దేహేంద్రియ సంఘాత ఉపాధి కలిగినటువంటి దాన్ని జీవాత్మ అని చెప్తున్నారు. వాటి రెండింటిని గూర్చి క్రమంగా ఇక్కడ మీకు చెప్తాను అన్నారు విద్యారణ్యుల వారు. పాపం చాలా దురదృష్టం, నాలాంటి వాళ్ళు బాధపడేటువంటి రోజులు వస్తున్నాయి. ఎందువల్లంటే మనకెందుకండి అనుకుందామంటే, ఒకవేళ అసత్యాన్ని మనం ఖండించకపోతే లోకం అసత్యమే సత్యం అనుకుంటుంది. అందరూ చదువుకున్న వాళ్ళు కారు, అందరూ ప్రజ్ఞావంతులు కారు, అందరూ నిరీహులు కారు. లోకంలో సకామమైనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, కోరికలు గల వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ ఏదో ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి దారి ఏమిటండి అని అడుగుతారు. మనం వాళ్ళకి దారులు చెప్తూ ఉంటాం. ఆ దారిలో ఎక్కడా కూడా ఏ కించిన్ మాత్రం కూడా నామరూపాల సంబంధం లేకుండా, జాతి కులం మతం అనేటువంటి వాటికి అంటకుండా మాట్లాడిన వాళ్ళు శంకరాచార్యుల వారు. ఆయన పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు విద్యారణ్యుల వారు. ఇంకా దురదృష్టం ఏమిటంటే, శంకరాచార్యుల వారిని తప్పించి విద్యారణ్యుల వారిని మీద ఏమీ లేదు. మనం తప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నాం, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఆలోచించాలి. మహాత్ముల్ని కించపరచడం, మహాత్ముల్ని తప్పుగా మాట్లాడడం తప్పు. యో అయోనిం యోనిం అధితిష్ఠతి ఏకో విశ్వాని రూపాణి యోనిశ్చ సర్వాః ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రే జ్ఞానైర్బిభర్తి జాయమానం చ పశ్యేతే. ఇది శృతి. ఎవరికి పుట్టుక లేదో, ఎవడు ఈ జగత్తుకు ఉత్పత్తి స్థానమో, పరమాత్మకి పుట్టుక లేదండి. పరమాత్మకి నామరూపాలు లేవండి. పరమాత్మ అనేటువంటి వాడు అభవః, పుట్టినవాడు కాడండి. అభవః అంటే ఈశ్వరుడు అని అర్థం కాదు, పుట్టుక లేనివాడు. ప్రభవః అంతటా పుట్టినవాడు, అంతటా ఉన్నాడు, ఎక్కడా లేడు. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా విచారణ చేసి ఆత్మని తెలుసుకోండి, ఆనందాన్ని పొందండి. ఎవడికి పుట్టుక లేదో, ఎవడు ఈ జగత్తుకు ఉత్పత్తి స్థానమో, ఈ జగత్తు కంటే ముందుగా కపిలవర్ణుడైనటువంటి హిరణ్య గర్భుణ్ణి పుట్టించాడో, సృష్టికాలంలో ఆ బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించాడో అతడే పరబ్రహ్మ. అంటే మనం ఇంతకు ముందు ఉపనిషత్తుల్లో చెప్పుకున్నాం, పరమాత్మ, పరమాత్మ నుండి అవ్యక్తమైన మాయ, అవ్యక్తమైనటువంటి మాయ నుండి మహత్తు, అదే హిరణ్య గర్భ బ్రహ్మ, దాని నుండి అహంకారం, అదే విరాట్ స్వరూపమైనటువంటిది, దాని నుండి సత్వరజస్తమో గుణాలు, దాని నుండి పంచభూతాలు, దాని నుండి జగత్తు. ఇదంతా మనం ఇంతకు ముందు ముండకంలో, కఠంలో, ఇతరమైనటువంటి ఉపనిషత్తుల్లో బహుధా చెప్పుకున్నాం.
ఎక్కడా పరమాత్మ అనేటువంటి వాడు ఒక పేరుతో లేడు. రాముడు అన్న పేరుతోనే లేడు, కృష్ణుడు అన్న పేరుతోనే లేడు. నువ్వు ఉపాసన చేయడానికి, నువ్వు తెలుసుకుందికి నీకు ఒక గుర్తు, ఒక చిహ్నం కావాలి కాబట్టి పెట్టుకున్నాం. మనందరం కూడా అద్వైతాన్ని తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి మన అద్వైత అధ్యయన భారతి అన్నాం. అంటే అదేమైనా ఒక వస్తువా? కాదు. నిన్ను నువ్వు గుర్తించుకుందికి నువ్వు పెట్టుకున్నటువంటి ఒక గుర్తు. అంటే నేను అద్వైత అధ్యయన భారతి సభ్యుణ్ణి, నేను అద్వైతాన్ని తెలుసుకుంటున్నాను, దాన్ని నేను నెమరు వేసుకుంటున్నాను, దాన్ని నేను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నటువంటి తప్పిస్తే ఎక్కడా నామరూపాలు ఉండవండి. అంటే జగత్కారణమైనటువంటి మాయకు అతడు అధిష్టానం. ఆ మాయ నుండి పాంచభౌతికమైనటువంటి జగత్ సృష్టికర్త కలిగాడు. అతడికి సృష్టించే జ్ఞానం కలిగించింది కూడా ఆ పరబ్రహ్మమే. మాయ నుండి కలిగిన వాడు హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడికి సృష్టి చేసేటువంటి శక్తిని ప్రసాదించింది కూడా ఆ పరబ్రహ్మమే. అందువలన అవిద్య వలన మాయోపాధి అయిన జీవుణ్ణి ఈశ్వరునిగా చెప్తున్నాం. మాయా అనేటువంటిది లేనిది మాత్రమే, అది కల్పితం, ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. పురాణాల విషయంలో కూడా పొరపాటు పడుతున్నారండి. పురాణాల్లో సర్గము, ప్రతిసర్గము, వంశము, వంశానుచరితము, మన్వంతరము అని 5 లక్షణాలు చెప్పారు. సర్గము అంటే బ్రహ్మము నుండి ఏర్పడ్డది. ప్రతిసర్గము అంటే హిరణ్య గర్భుడి నుండి ఏర్పడ్డటువంటి. బ్రహ్మము నుండి మాయ యొక్క లక్షణం చేత హిరణ్య గర్భుడు ఏర్పడ్డాడు, దాన్ని సర్గము అంటారు. అక్కడి నుంచి జగత్ ఏర్పడ్డాడు, అది ప్రతిసర్గము అంటారు. అంటే హిరణ్య గర్భుడికి ఉపాధి ఏమిటి? మాయ. హిరణ్య గర్భుడి నుండి ఏర్పడ్డటువంటి జగత్తుకి ఉపాధి ఏమిటి? దేహేంద్రియ సంఘాతం. ఈ రెండు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? మాయా మూలకంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ మాయాన్ని తీసేయండి, హిరణ్య గర్భుడు లేడు, జగత్తు లేదు, పరబ్రహ్మమే ఉన్నాడు. సింపుల్ ఈక్వేషన్. కన్ఫ్యూజ్ చేసేసి పాపం తెలియనటువంటి వాళ్ళని మనం పాడు చేస్తున్నాం. ఏమీ లేదు, పురాణాల్లో కూడా ఏమీ లేదు. సర్గము, ప్రతిసర్గము అన్నారు. ఏమిటి సర్గం అంటే మాయ నుండి పుట్టడం. ఏమిటి ప్రతిసర్గం? హిరణ్య గర్భుడి నుండి పుట్టడం. హిరణ్య గర్భుడి నుండి పుట్టేసరికి దేహేంద్రియ సంఘాతం వచ్చింది. మాయ నుండి పుట్టేసరికి దేహేంద్రియ సంఘాతం లేదు. అది మాయ నుండి పుట్టింది, అది సర్గం. అది తప్పే, దాని నుండి వచ్చినటువంటిది తప్పే. ఈ రెండు మాయా తీసేయండి, ఈ దేహేంద్రియ సంఘాతం తీసేయండి, అంటే ఏమీ లేదు, పరబ్రహ్మగా ఉన్నాడు. హిరణ్యగర్భముత్పన్నం ఆదౌ జ్ఞానం బిభర్తియ ఏకైకమంతఃకరణం బహుధా వికరోత్యయం. స్పష్టంగా విద్యారణ్యులు వారు చెప్తున్నారు. ఎవడు ఆదౌ మొట్టమొదట ఉత్పన్నం పుట్టినటువంటి హిరణ్య గర్భుని జ్ఞానం బిభర్తి అంటే జ్ఞానమును భరించేటటువంటి వారినిగా చేస్తున్నాడు. అంటే మొట్టమొదట పుట్టినటువంటి వాడు హిరణ్య గర్భుడు. ప్రథమజహ అని ఉపనిషద్ వ్యాఖ్యానాల్లో శంకర భగవత్పాదుల వారు అంటారు. ప్రథమజహ అంటారు, మొట్టమొదట పుట్టినవాడు అంటారు. ఆ మొట్టమొదట పుట్టినటువంటి హిరణ్య గర్భుడు దేని నుండి పుట్టాడు? మాయ నుండి పుట్టాడు. ఆయన పుట్టిందే మాయ నుండి పుట్టాడు. దాన్ని సర్గం అన్నాం. అది లేదు, దాని తర్వాత వచ్చిన ప్రతిసర్గము లేదు. ఎందుకంటే మాయే లేకపోతే మాయ నుంచి వచ్చినవి ఏమిటి ఉంటాయండి? ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడు,
ఆ ఇంద్రజాలికుడు మన అధ్యయన భారత దాంట్లో అనుకుంటాను ఒక కథ చెప్పారు. ఓ ఇంద్రజాలికుడు అంతా మాయ చేసి భార్య పిల్లలు చచ్చిపోయారని ఏడ్చిన తర్వాత ఆ యజమాని వాడి ఇంటికి వెళ్తే వాడేమో భార్యా పిల్లలతో కులాసాగా ఉన్నాడు, అది కూడా మాయలో భాగం అని చెప్పాడని. అలాగా అసలు మాయా లేదు, హిరణ్య గర్భుడు లేడు, జగత్తు లేదు. నువ్వేమనుకుంటున్నావు? మాయ ఉన్నది కాబట్టి హిరణ్య గర్భుడు ఉన్నాడు అంటున్నావు. మాయ లేదు, హిరణ్య గర్భుడు లేడు. హిరణ్య గర్భుడు లేడు, జగత్తు లేదు. ఉన్నది బ్రహ్మ ఒక్కటే. హిరణ్య గర్భం ఉత్పన్నం ఆదౌ జ్ఞానం బిభర్తి. ఏమండి, వాడికి జ్ఞానాన్ని నిండింపజేసిన వాడెవడు? వాడిని జ్ఞానంతో నింపినటువంటి వాడెవడు అంటే ఆ పరమాత్మ. ఏకైకమంతఃకరణం బహుధా వికరోత్యయం. ఆ హిరణ్య గర్భుడు ఒక్కొక్క అంతఃకరణాన్ని, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, చిత్తాన్ని అనేక రకాలుగా మార్చాడు. అంతఃకరణములు అంటే ఇంద్రియాలు, వాటిని చాలా రకాలుగా మార్చాడు. సర్గము ప్రాకృతికం, వైకారికము అని రెండు విధాలు. సృష్టిని భాగవతంలో చెప్తారు. ప్రాకృతిక సర్గము, వైకారిక సర్గము అని రెండు రకాలు చెప్తారు. ఆ పరమాత్మ హిరణ్య గర్భుడు సృష్టికి కావలసినటువంటి జ్ఞానమును ప్రకాశింపజేసిన తర్వాత ఆ హిరణ్య గర్భుడు పుట్టాడండి. వాడికి ఏ వల్ల కాడు తెలియదు. పురాణాల్లో ఏమిటంటారంటే, బ్రహ్మగారికి ఏమీ తెలియదు, బ్రహ్మగారిగా చాలా కాలం తపస్సు చేస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించి సృష్టి చేసేటువంటి విధానం వేదాల్లో ఉన్నది, నువ్వు అది చదువుకొని సృష్టి చేయరా అని చెప్పాడంటారు. అంటే పాపం మేము ఆ కథలు విని ఆ కథలే నిజం అనుకొని, అంటే మేము ఎక్కడున్నాం? అవిద్యలోనే ఉన్నాం. మేము అవిద్యలో ఉన్నాం కాబట్టి కథలే నిజం, కథల్లో ఉన్నటువంటిదే నిజం. కథలకి తత్వజ్ఞానం మనం తెలియాలి. కథలు వేరు, తత్వజ్ఞానం వేరు. ఎప్పుడు ఏం చేస్తామంటే, చిన్నప్పుడు రే హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి వారు ప్రహ్లాదుడి కోసం చంపారురా, ప్రహ్లాదుడు చాలా మంచి బాలుడురా, నువ్వు అలా ఉండాలిరా అని చెప్పాం. పాపం వాడు చిన్నప్పుడు అలా చదువుకున్నాడు. చదువుకొని వాడేమో తన యందు నిఖిల భూతములందు అనుకో వాడు మంచి బుద్ధులు నేర్చుకున్నాడు. పెద్దవాడయ్యాడు, ఆ పద్యం చదివాడు. ఆ పద్యం చదివితే అది వాడు మంచిగా ఉండడానికి, అలా పిల్లలు మంచిగా ఉండడానికి కాదు, సర్వాంతర్యామి పరమాత్మ అని చెప్పడానికి రాశారు అన్నది తెలుసుకుంటాడు. 5 ఏళ్ల పిల్లడికి బ్రహ్మజ్ఞానం ఉండదు. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది గురు కటాక్షం వలన ఏర్పడ్డటువంటిది అని తెలుసుకుంటాడు. హిరణ్యకశిపుడిని చంపలేదు, జయ విజయుల్ని అనుగ్రహించాలి కాబట్టి అనుగ్రహించాడు అని తెలుసుకుంటాడు. ఇప్పుడు వాడికి చిన్నప్పుడు ఉన్నటువంటి జ్ఞానం పెద్ద అయిన తర్వాత మారింది. అలాగే మనం కూడా పరమాత్మ హిరణ్య గర్భ బ్రహ్మని సృష్టి చేశాడు. సృష్టి చేయడం కాదండి, మాయలో హిరణ్య గర్భ బ్రహ్మ అనుకున్నారు. ఆ హిరణ్య గర్భ బ్రహ్మ జగత్తుని సృష్టించాడు అన్నారు. అది ప్రత్యసర్గం అన్నారు. ఇవి రెండు మాయలో జరిగాయి. మాయ అనేటువంటిది యథార్థం కాదు కాబట్టి అది యథార్థం కాదు. అది ప్రాథమికంగా మీకు మేము చెప్పాం కానీ కథగా, దాని తాత్వికమైనటువంటి అర్థం ఏమిటంటే, పరమాత్మకు మాయా లేదు, జగత్తు లేదు. పరమాత్మకు ఏది అంటదు. పరమాత్మ శుద్ధమైనటువంటి వాడు. అనేక రకాలైనటువంటి వికారాలతో కూడినటువంటి సర్గాలు ఆ బ్రహ్మగారు చేశారు అన్నాం, వైకారిక సర్గాలు చేశారు అన్నాం. పరమాత్మ మాయ నుండి హిరణ్య గర్భుడు పుట్టాడు. అతడే మొట్టమొదటి జ్ఞానాన్ని భరిస్తున్నవాడు. అతడు ఒక్కొక్క అంతఃకరణాన్ని అనేక విధాలుగా వికారాలని పొందించాడు అన్నటువంటిది ఒక కల్పన మాత్రమే. యథార్థానికి మాయ నుండి ఏర్పడ్డదే, ఏది నిత్యము కాదు. ఏకైకం జాలం బహుధా వికుర్వన్ యస్మిన్ క్షేత్రే
సంహరత్యేష దేవః భూయః భూస్పృష్ట్వా పథయస్త్వధేశ సర్వాధిపత్యం కురుతే మహాత్మా అని శృతి. ఏమిటండి? పరమాత్మ సృష్టి సమయంలో జీవకోటిని అనేక విధాలుగా సృజించాడు. నామరూపాలతో వ్యాకృతిని పొంది సయేష యహ ప్రవిష్ట అని వాటిలో ఆయన ప్రవేశించాడు. మనం అదంతా జగత్తు అనుకున్నాం. అదంతా ఆయన చేసినటువంటి ఒక రకమైనటువంటి ఇంద్రజాలం. ఆ తర్వాతను దాన్ని అంతటినీ ఉపసంహరించుకున్నాడు. తిరిగి మళ్ళీ దాన్ని సృష్టి చేశాడు. ఈ ప్రజాపతి తానే అన్నింటికి, ఆ పరమాత్మ అన్నింటికి ఆధిపత్యం వహిస్తున్నాడు. యథార్థానికి ఏమీ లేదు. అధశ్చోర్ధ్వం దిశ సర్వా భ్రాజతే సో ప్రకాశయన్ భారం బహద్యథా నడ్వాన్ జగద్భారం బహేత్తథా. అయితే ఏమిటండి ఇదంతా? ఏదో కిందని భూమిని శేషుడు మోస్తున్నాడు, కుల పర్వతాలు మోస్తున్నాయి, లేకపోతే ఆదివరాహం మోస్తున్నది. ఇవన్నీ కూడా కల్పనలు మాత్రమే, మాయలో కల్పనలు మాత్రమే. అధశ్చా కిందని, ఊర్ధ్వం మీదను, సర్వాదిశా అన్ని దిక్కులయందు అసౌ ఈ బ్రహ్మము భ్రాజతే ప్రకాశించుచున్నది. అంతటా ఉన్నది ఈ బ్రహ్మమేనండి. అంతటా ఈ బ్రహ్మమే ఉంది, ఏమీ లేదు. ప్రకాశయన్ ప్రకాశిస్తూ యథా ఏ విధముగా అనడ్వాన్ ఎద్దు భారం బహేత్ బండి బరువుని మోస్తుందో తథా విధంగా జగద్భారం బహేతే జగత్ అనేటువంటి దాని బరువుని మోస్తున్నాడు. యథార్థానికి పరమాత్మ యొక్క అధీనంలోనే అంతా ఉంది. పరమాత్మ కానిది ఏదీ లేదు. ఇంత మందమధ్యమాధికారులకి చెప్పాడు కదా, శ్లోకాలు చదివాం కదా, ఆ ఉపాసన చేస్తూ కూర్చోమని కాదు అర్థం. లోపలికి చూడు, లోపలికి చూడు, లోపలికి చూడు, లోపలికి చూడు. అంత ప్రవిష్ట శాస్తా జనానాం. ఆయన లోపల ఉన్నాడు. నువ్వు బయట వెతికితే ఏం దొరుకుతుంది? ఈ పరబ్రహ్మం కింద మీద అన్ని దిక్కుల్లోనూ ప్రకాశిస్తున్నాడు. తాను ప్రకాశిస్తూ ఒక ఎద్దు బండి బరువును మోసినట్టు జగత్తు యొక్క భారాన్ని మోస్తున్నాడు. సర్వాదిశ ఊర్ధ్వమధశ్చ తిర్యక్ ప్రకాశయన్ భ్రాజతే ఎన్నడ్వా ఎనడ్వాన్ ఏవం సదేవో భగవాన్ వరేణ్యో యోనిస్వభావానధితిష్టత్యేకః. ఈ బ్రహ్మము అన్ని దిక్కుల పైన, క్రింద, వెనుక, ముందు అంతటా ప్రకాశింపజేస్తూ ఎద్దు బరువు బండిని మోయుటకు సిద్ధంగా ఉన్నట్టుగా, అధిష్టానమైనట్టుగా తానే జగత్తంతటికీ కూడా అధిష్టాన రూపంగా ఉన్నాడు. అతడు ఒకే ఒక్క పరబ్రహ్మం. అంటే అనేక రకాలైనటువంటి బేబీ లేవు. యో భావాన్ క్షేరబీజాదీన్ దధి వృక్షాది రూపదాః పరిణామం నయేత్ సోయం గుణాం స్త్రీన్ వినియోజయేత్. అదేమిటండి? ఉద్భిజాలున్నాయి, అండజాలున్నాయి, స్వేదజాలున్నాయి, జరాయుజాలున్నాయి. జగత్తు 4 విధాలుగా ఉన్నది. మీరు ఇలా అంటే ఎలా కుదురుతుందండి? యహా ఎవడు క్షేరబీజాదీన్ భావాన్ పాలు, బీజములు మొదలైనటువంటి వస్తువులను, దధి వృక్షాది రూపదాః పెరుగు, చెట్లు మొదలైనటువంటి రూపంగా, పరిణామన్నయేత్ మార్పు నొందిస్తున్నాడో సోయం ఆ ఈ బ్రహ్మము 3 గుణాన్ 3 గుణములను వినియోజయేత్ వినియోగిస్తున్నాడు. అంటే నువ్వు పరబ్రహ్మము నుండి హిరణ్యగర్భుల్లోకి వచ్చి అక్కడి నుంచి సత్వరజస్తమో గుణాలు అనేటువంటి వాటిలోకి వస్తే వాటిలోనే ఈ జగత్తు జరుగుతున్నది. ఈ జగత్తంతా ఎక్కడ జరుగుతున్నదిరా అంటే సత్వరజస్తమో గుణాల్లో జరుగుతున్నది. ఏ పరబ్రహ్మం పాలని పెరుగుగా మారుస్తున్నాడో, బీజాల్ని చెట్లగా మారుస్తున్నాడో, ఆ పరబ్రహ్మమే జగద్విపరిణామం కోసం సత్వరజస్తమో గుణాలని వినియోగిస్తున్నాడు. పరిణామవాదాన్ని కూడా వేదాంతులు అంగీకరించరు.
పరిణామవాదం అనేటువంటిది లేదు. పరబ్రహ్మం మీదే పరిణామం ఆధారపడ్డారు. పరిణామం అనేటువంటిది జీవుడికే ఉన్నది, కానీ బ్రహ్మానికి లేదు. బ్రహ్మం ఆ పని చేస్తున్నాడు. వేదాంతం ప్రకారం పరిణామం అనేటువంటిది దానంతట అది కలగదు. పాలు పెరుగుగా మారవు. పాలలో పెరుగు వేస్తే పెరుగు అవుతుంది, పెరుగుని చిలికితే వెన్న అవుతుంది, వెన్నని కాస్తే నెయ్యి అవుతుంది. ఆ స్వభావాన్ని కల్పించేటువంటి వాడు జగద్విపరిణామం కోసం సత్వరజస్తమో గుణాలని ఆయన వినియోగిస్తున్నాడు. యచ్చ స్వభావం పచతి విశ్వయోని పాచ్యా పాశ్యాంశ్చ సర్వాన్ పరిణామయేద్యః సర్వమేతద్విశ్వమధితిష్ఠత్యేకో గుణాంశ్చ సర్వాన్ వినియోజయాద్యః అని శృతి. పరమాత్మ జగత్కారణుడు. ప్రతి వస్తువును సృష్టించి వాటికి పరిణామాన్ని కల్పించి వృద్ధి చేసి వాటి యందు అధిష్ఠించి ఉంటాడు. బీజాన్ని చెట్టుగా మార్చాడు, చెట్లు ఆయన ఉన్నాడు. భూమిని పరిణామ దశ చేత వృద్ధి చేశాడు, పర్వతంలో ఆయన ఉన్నాడు. ఏమండి, ద్విపాత్తులైనటువంటి మనుష్యుల్ని వృద్ధి చేశాడు, వాటిలో ఉన్నాడు. చతుష్పాత్తులైనటువంటి జంతువుల్ని వృద్ధి చేశాడు, వాటిలో ఉన్నాడు. ప్రతి వస్తువుని సృష్టిన చేస్తున్నాడు, పరిణామాన్ని కల్పిస్తున్నాడు, వృద్ధి చేస్తున్నాడు, దాంట్లో అధిష్ఠించుంటున్నాడు. జగత్తునందు సత్వరజస్తమో గుణ వృద్ధి కలిగించి కారణాలని కార్యాలుగా మారుస్తూ ఉంటాడు. కారణాలని కార్యాలుగా మారుస్తాడు. అంటే కారణాలు ఏమిటండి? ఉదాహరణకి లోకంలో పాలు కారణం, పెరుగు కార్యం, అలాగే మన్ను కారణం, కొండ కార్యం, విత్తు కారణం, చెట్టు కార్యం. కార్యకారణ సంబంధానికి సత్వరజస్తమో గుణాలను, పంచభూతాలను, అధిదేవతలను ఆ పరమాత్మే సృజించి వాటిని అధిష్ఠించి వాటిలో ఉంటున్నాడు. పాంచభౌతికమైనటువంటి సృష్టి ఆయనే చేస్తున్నాడు, ఆధిదైవికమైనటువంటి సృష్టి ఆయనే చేస్తున్నాడు, ఆధ్యాత్మికమైనటువంటి సృష్టి ఆయనే చేస్తున్నాడు. ఇదంతా మాయలో జరుగుతూ ఉన్నటువంటిది, ఇదంతా యథార్థం కాదు. మరి అవిద్యాకృతం ఈశత్వం తదిదం స్పష్టమీరితం వేదగుచ్యోపనిషదా తస్య తత్వముదీరితం. ఏమండి, మందమధ్యమాధికారులు అన్నాం కదా అని శ్వేతాశ్వతరోపనిషత్తు అంటే అది మందాధికారుల కోసం, మధ్యమాధికారుల కోసమే. మనం చాలా ఉత్తమాధికారులమి, మనకి బ్రహ్మాన్ని తెలుసు, మనకెందుకు అనుకుంటామేమో అని దాన్ని విడదీసి చెప్తున్నాడు. అవిద్యాకృతం, అవిద్య వలన కల్పించబడిన ఇదం ఈశత్వం, ఈ ఈశ్వరత్వము, తత్ అది స్పష్టమీరితం, స్పష్టంగా చెప్పాం. ఏమండి, ఈశ్వరత్వము అనేటువంటిది అవిద్యాకల్పనే, జీవత్వము అన్నది అవిద్యాకల్పనే. నేను జీవుణ్ణి అన్నది అవిద్యే, నేను ఈశ్వరుణ్ణి అన్నది అవిద్యే. అసలు నువ్వు లేదు, నేను లేదు. నేను లేనప్పుడు ఉన్నది ఒక బ్రహ్మమే, ఒక బ్రహ్మమే ఉన్నది. ఒక నువ్వు అనేటువంటిది ఒక వస్తువే లేదు కదా. తస్యా బ్రహ్మము యొక్క తత్వము వేదగుహ్యోపనిషద, వేదములందు రహస్యములైనటువంటి ఉపనిషత్తుల చేత ఈ రీతం చెప్పబడినది. ఉపనిషత్తులన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి రహస్య విషయాల్ని చెప్తాయి. వేదం కర్మకాండం చెప్తున్నది కాబట్టి వేదం అపరవిద్య అన్నాం. వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు పరమాత్మ యొక్క రహస్యమైనటువంటి స్థితిని చెప్తున్నాయి. తద్వేద గుహ్యోపనిషత్సు గూఢం తద్బ్రహ్మా వేదతే బ్రహ్మయోనిం ఏ పూర్వం దేవా ఋషయశ్చ తద్విదః తే తన్మయా అమృతా వై బభూవు. పరబ్రహ్మము వేదాంత సారమైనటువంటి ఉపనిషత్తులందు చాలా రహస్యంగా చెప్పబడ్డారు. హిరణ్య గర్భ బ్రహ్మము ఋగాదులైనటువంటి వేదాలకు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మొదలైన వేదాలకి ఆ పరబ్రహ్మమే కారణం. ఆ పరబ్రహ్మ నుండే హిరణ్య గర్భుడు కలిగాడు. ఆ పరబ్రహ్మము యొక్క అస్య మహతోర్భూతశ్చ నిశ్వసితమేవా, నిట్టూర్పు లాగా, నిట్టూర్పు కాదు, నిట్టూర్పు వలే ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం
ఇవన్నీ కలిగాయని మనకు చెప్పారు. కాబట్టి ఆ బ్రహ్మాన్ని పూర్వ ఋషులు దేవతలు కూడా తెలుసుకొని అమృతత్వాన్ని పొందారు. పరబ్రహ్మాన్ని తెలిస్తే ఏమవుతుందయ్యా? అమృతత్వం కలుగుతుంది. అన్నింటికీ కారణం పరబ్రహ్మమే. అంటే జగత్ అనేటువంటిది ఉండటం, దానికి ఈశ్వరుడు అనేటువంటిది ఉండటం అవిద్యా కల్పితం. ఈ జగత్తున్నదండి, జగత్తుకు ప్రభు ఈశ్వరుడండి, ఇది అవిద్యా కల్పితం. అసలు జగత్తే లేదు, దానికి ప్రభు ఏమిటి? జగత్తు లేదు, ప్రభు ఏమిటి? రాజులు లేరు, ఆస్థాన కవులు ఏమిటి? సేనానాయకులు ఏమిటి? మంత్రులు ఏమిటి? రాజులే లేరు, రాజ్యాలే లేవు, జగత్తే లేదు, దానికి ప్రభు ఏమిటి? దానికి ఈశ్వరుడు ఏమిటి? జ్ఞానులైనటువంటి ఋషులు ఉపనిషత్ సిద్ధమైనటువంటి పరబ్రహ్మతత్వం తెలిసి జ్ఞానం చేత అమృతులవుతున్నారు అన్నాడు. అంటే మనం చాలా అమాయకులం సార్. అమాయకులం అంటే ఎంత వింటూ ఉన్నప్పటికీ కూడా ఎందుకైనా ఒకసారి శివరాత్రి నాడు ఈశ్వరుడి కోవిలికి, ఏకాదశి నాడు విష్ణుమూర్తి కోవిలికి వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది అన్నటువంటి వాళ్ళం. దేవాలయాల్ని చూడడం తప్పు కాదు, దేవాలయముల యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోండి. 3 రకాలైనటువంటి సూత్రాలు ఉన్నాయి. శ్రౌత సూత్రములు, గృహ్య సూత్రములు. శ్రౌత సూత్రములు అంటే యజ్ఞయాగాది కర్మల్ని చెప్పేటువంటి. గృహ్య సూత్రములు అంటే మీరింట్లో రామ కృష్ణ అనుకోవడానికి సంబంధించింది. ఈ రెండూ కాకుండా స్వల్భ సూత్రములు అని ఉన్నాయి. సామూహికంగా అర్చన చేసుకునేటువంటి దేవాలయాలు ఆ స్వల్భ సూత్రాలకి అనుసరించింది. 3 సూత్ర గ్రంథాలకి కట్టుబడినటువంటి విషయాలు. ఏమండి, ఇంట్లో ఈశ్వరుడు లింగం ఉంటే చాలా అనిష్టం జరుగుతుంది. ఈశ్వరుడు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి పటం ఉంటే చాలా మేలు జరుగుతుంది. రాముడు ఎత్తులో ఉంటే చాలా లాభం కలుగుతుంది. ఏదో అమ్మవారు పీఠంలో ఉంటే చాలా శక్తి కలుగుతుంది. ఇవన్నీ కూడా మన అవిద్యా కల్పితాలైనటువంటి విషయాలు. వెంకటేశ్వరుడు పరబ్రహ్మమే, ఈశ్వరుడు పరబ్రహ్మమే, అమ్మవారు పరబ్రహ్మమే, నువ్వు పరబ్రహ్మమే. పరబ్రహ్మ అన్నీ పరబ్రహ్మమే. అవిద్యాకృత జీవత్వమధస్వష్టముదీర్యతే సత్వం రజస్తమశ్చేతి గుణైః జీవః సమన్వితః. అవిద్యాకృత జీవత్వం, అవిద్య చేత కల్పించబడినటువంటి జీవత్వం. ఈశ్వర ధర్మాన్ని గురించి చెప్పేశాం కదండి, ఇప్పుడు జీవధర్మాన్ని గురించి చెప్తాం. జీవధర్మం అధా అనంతరము స్పష్టముగా ఉదీరితం చెప్పబడుతున్నాం. అంటే మేము ముందు ఈశ్వరుడు అనేటువంటిది అసలు జగత్తే లేదు కాబట్టి దానికి ఈశ్వరుడు అనేటువంటి గొడవే లేదని చెప్పాం. ఇప్పుడేమండి, జీవుడు అంటే ఏమిటండి? జీవుడు ఉన్నాడా అంటే సత్వం రజస్తమశ్చేతి, సత్వము రజస్సు తమస్సు అని గుణై గుణముల చేత జీవుడు సమన్వితం కూడి ఉన్నాడు. అసలు జీవుడు లేడయ్యా. పరమాత్మ సత్వరజస్తమో గుణాల్లో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు వాడిని నువ్వు జీవుడు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు జీవుడని, నిజానికి జీవుడు అనేవాడు ఒకడు లేడు. అవిద్య చేత కల్పింపబడిన జీవధర్మము ఇటు తర్వాత స్పష్టంగా చెప్తాం. జీవుడు సత్వరజస్తమాలని 3 గుణాల చేత కూడి ఉండేవాడు. అంటే ఈ 3 గుణాలతోని కూడుకున్నటువంటి జగత్తుని జీవుడు అనుకుంటున్నావు. గుణాన్వయోయ ఫలకర్మకర్త కృతస్య తస్యైవ నచోపభోక్త స విశ్వరూపస్త్రిగుణస్త్రివర్త్మా విశ్వాధిపః సంచరతి స్వకర్మభిః అని శ్వేతాశ్వతరోపనిషత్తు. గుణాల చేత అన్వయించుకొని తగులుకున్నటువంటి జీవుడు అంటే సత్వరజస్తమో గుణాల్లో ఆసక్తుడైపోయినటువంటి జీవుడు ఆయా గుణాలను అనుసరించి కర్మల్ని చేస్తూ ఉంటాడు. ఏమండి, ఇప్పుడు నాకు సత్వగుణం ఉన్నది, ఏదో దేవతార్చన చేసుకుంటాను,
వైశ్వదేవం చేసుకుంటాను, లేకపోతే వేదాలు చదువుకుంటూ ఉంటాను. సత్వగుణం నాకున్నది. రజోగుణం ఉన్నది, ఏదో ఉద్యోగాలు చేస్తాను, డబ్బు సంపాదిస్తాను. తమో గుణం ఉన్నది, ఎవరినైనా కొడతాను, తిడతాను, డబ్బు సంపాదిస్తాను. 3 అర్థ ప్రయోజనాలే. సత్వగుణం చేత నువ్వు అర్థాన్నే సంపాదిస్తున్నావు, రజోగుణం చేత అర్థాన్నే సంపాదిస్తున్నావు, తమో గుణం చేత అర్థాన్ని. 3 వేరు వేరు. సత్వగుణం దగ్గర వాడు యోగ్యుడిలా కనిపించాడు, రజోగుణం దగ్గర వాడు కాస్త అహంకారిలా కనిపించాడు, తమో గుణం దగ్గర వాడు చాలా మూర్ఖుడుగా కనిపించాడు. అంతే తేడా. ఏమండి, ఈ 3 గుణాలని ఆశ్రయించి కర్మల్ని చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే వాడు చేసిన కర్మఫలాలు కూడా అనుభవిస్తాడు. నేను ఎవరినో తిడుతూ ఉంటానండి, ఆ తిట్టిన ఫలితం నాకే వస్తుంది, ఎవరికీ రాదు. మనం మరొకళ్ళని తిడితే ఆ తిట్టినటువంటి తిట్ల యొక్క ఫలితం నాకే వస్తుంది. మనం ఎవరిని నిందించక్కర్లేదు, ఎవరిని ప్రశంసించక్కర్లేదు. నీకు చేతనైతే వాడి తత్వాన్ని తెలుసుకో చాలు. చేత కాకపోతే నోరు మూసుకో, ఊరుకో. ఆ చేసినటువంటి కర్మాల ఫలాలు వాడే అనుభవిస్తాడు. జీవుడు తాను చేసినటువంటి పుణ్యపాప కర్మలకు అనుగుణంగా దేవయానం, పితృయానం, మనుష్యయానాల ద్వారా ఈ లోకంలో పరలోకంలో తిరుగుతూ ఉంటాడు. ఏమండి, అంటే మనకి దేవయానం అంటే తెలుసు, శుక్లపక్షం అని. పితృయానం అంటే తెలుసు, కృష్ణపక్షం అని భగవద్గీతలో చెప్పారు. మనుష్యయానం అంటే ఏమిటండి? కిందకి వెళ్ళిపోవడం. అంటే ఉత్తమ కర్మలు చేసాం అనుకోండి, ఆ ఉత్తమ కర్మల చేతను ఉత్తమ లోకాలకు వెళ్తాం. మధ్యమ కర్మలు చేసాం అనుకోండి, ఏదో హిరణ్య గర్భలోకాల వరకు వెళ్తాం. పాపకర్మలు చేసాం అనుకోండి, అడుక్కి వెళ్ళిపోతాం. ఈ విధంగా శరీరానికి అధిపతి అయినటువంటి జీవుడు ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని శృతి. గుణముల వలననే కర్మలు జన్మలు జరుగుతున్నాయి అనేది జీవభ్రాంతి, జీవుడి యొక్క భ్రాంతి. అంటే గుణాల వల్లనే కర్మలు జన్మలు జరుగుతున్నాయన్నటువంటిది ఏమిటున్నదో అది ఉత్తి భ్రాంతి మాత్రమే, యథార్థం కాదు. అసలు గుణాలనేటువంటి వాటిని ఆశ్రయించడం ఎందుకు? మౌనంగా ఉండు, దేన్ని పట్టించుకోకు, దేన్ని గురించి ఆలోచించకు, దేని మీద అభిమానాన్ని శత్రుత్వాన్ని పెంచుకోకు. సఫలార్థం కర్మ కుర్యాత్ భుంక్తే తస్యైవ తత్ఫలం దక్షిణ ఉదగ అధో మార్గై సంసరత్యేష కర్మభిః. ఏమండి, ఈ అజ్ఞానం ఎలా ఉంటుందండి? సహా జీవుడు ఫలార్థం కర్మ కుర్యాత్, ఫలం కొరకు కర్మ చేస్తాడు. ఏమంటే దేవాలయం కట్టించాం, నిజానికి దాన్ని పూర్తకర్మల్లో చెప్పారు. దేవాలయాన్ని కట్టించి కర్తృత్వాన్ని వదిలియాలి. అంటే ఆ దేవాలయం మీద నాకు ఆధిపత్యం కావాలి అనుకోకూడదు. ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే ఫౌండర్ ట్రస్టీ, వాడే ఆ ఆలయాన్ని కట్టాడు, వాడే దానికి ట్రస్టీ. నువ్వు ప్రారంధాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు, కర్మ చేస్తున్నావు, ఫలితాన్ని అనుభవిస్తున్నావు. తత్ఫలం, ఆ కర్మఫలము తస్యైవ భుంక్తే, అతని చేతనే అనుభవించబడుతున్నాడు. ఆ కర్మఫలం కూడా వాడే అనుభవిస్తున్నాడు. దక్షిణ దిక్కు, ఉదక్ అంటే ఉత్తర దిక్కు, అధో మార్గై అంటే అధో మార్గము, 3 మార్గాల చేత ఏష కర్మభిః సంసరతి. ఏష, ఈ జీవుడు, కర్మభిః కర్మల చేతను సంసరతి, చావు పుట్టుకల్ని పొందుతున్నాడు. దక్షిణ మార్గం అంటే ఏమిటండి? పితృయానం, దాన్ని కృష్ణపక్షం అన్నారు, కృష్ణ మార్గం. రెండోది ఉదగైన మార్గం అంటే దేవయానం, దాన్ని శుక్లపక్షం అన్నారు. మూడో దాన్ని అధో మార్గం అంటే ఎవరు పాపకర్మలు మాత్రమే చేస్తారో వాళ్ళు నీచ లోకాలకు వెళ్తారు, క్రిమి కీటకాది జన్మల్ని పొందుతారు. కర్మలు చేసేటువంటి వాళ్ళు ఆ కర్మల మీద అభిమానంతో కర్మలోయ్ 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 అంటే వాటికి వచ్చిన ఫలితం వాటికి వస్తుంది. దేవయానమైనా మోక్షం కాదు, పితృయానమైనా మోక్షం కాదు, క్రిమికీటకాదుల్లో జన్మించినా మోక్షం కాదు. ఆ జీవుడు ఫలాన్ని
కోరి కర్మ చేస్తాడు. ఆ కర్మఫలాలు అతడే అనుభవిస్తాడు. కర్మఫలాల వల్ల పుణ్యకర్మ అయితే దేవయానం, పాప పుణ్యకర్మల యొక్క మిశ్రమం అయితే పితృయానం, కేవలం పాపకర్మ అయితే అధోగతి కలిగి చావు పుట్టుకలు అనుభవిస్తున్నాడు. అంతకన్నా మరి అంగుష్ట మాత్ర హృన్నిష్ట స్వప్రకాశ సూర్యవతు అహంకారోపాధిక సన్ సంకల్పాన్ కురుతే బహూన్. సహా బ్రహ్మం, ఆ పరబ్రహ్మం అంగుష్ట మాత్ర హృన్నిష్ట, అంగుష్ట మాత్ర హృదయంలో ఉన్నాడు. అంటే ఈ హృదయం లోపల అంగుష్ట మాత్రమైనటువంటి ప్రమాణంలో ఉన్నాడు. సూర్యవత్, సూర్యుడిలాగా స్వప్రకాశ, తనంతట తానుగా ప్రకాశిస్తున్నాడు. అహంకారోపాధిక సన్, ఆ ఆత్మ అహంకారము ఉపాధిగా కలిగినటువంటిదై బహూన్ అనేకములైనటువంటి సంకల్పములను కురుతే చేయుచున్నది. ఆత్మ అంగుష్ట హృదయము, అంగుష్ట మాత్రమైనటువంటి హృదయంలో ఉండి సూర్యుడిలా ప్రకాశిస్తున్నారు. కానీ అహంకారం ఉపాధిగా కలగటం వలన అనేక సంకల్పాలు చేస్తున్నారు. అంగుష్ట మాత్రోరభితుల్య రూప సంకల్పాహంకార సమన్వితో యః బుద్ధేర్గుణేన ఆత్మగుణేన చైవ ఆరాగ్రమప్యోహ్యపరోపి దృష్టః. ఆత్మ బొటకన వ్రేలంత పరిణామం కలిగినటువంటిది. సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు. సంకల్పం అహంకారంతో కూడినటువంటి వాడు. అతడు బుద్ధి గుణాల చేతను, దేవ సంబంధమైనటువంటి జరామరణ గుణాల చేతను, బుద్ధి సంబంధమైనటువంటి గుణాల చేత, దేవ సంబంధమైనటువంటి గుణాల చేతను ముళ్ళు కర్ర కొనలాగా సూక్ష్మ రూపాన్ని ధరించి తాను పరమాత్మ కానట్లు గోచరిస్తాడు. ఆయనే పరమాత్మ అయినప్పటికీ కూడా ఆయన పరమాత్మ కాడు అన్నట్టు ఉంటాడు. అవిద్య వలన ఆత్మయే అహంకార ఉపాధిగా భావించబడి, ఆత్మనే అహంకారం ఉపాధిగా కలిగినటువంటిదిగా భావించి అనేక సంకల్పాలు కలిగినటువంటిదిగా కనిపిస్తుంది. అవిద్య వలన మనోబుద్ధ్యాది అంతఃకరణ ధర్మాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే అంతఃకరణ ధర్మాలు, జరామరణాది దేహధర్మములు, ముసల్తనము, చావు మొదలైనటువంటి దేహధర్మాలు కలిగి ఉంటుంది. అవిద్య వలననే పరమాత్మ జీవాత్మగా పై లక్షణాలతో మనకి కనిపిస్తూ ఉంటుంది. బుద్ధి వృత్యాత్మ చైతన్య సంయోగాదేశ చేతనా ససంకోచ వికాసాభ్యాం తైస్తై దేహై సమో భవేత్. అయితే అవండి అంగుష్ట మాత్రం అన్నారండి, అంటే బొటకన వేలంతండి. మన బొటకన వేలంతా మనలో ఆత్మ ఉన్నది అనుకుందామండి. మరి ఒక దోమ ఉన్నదండి, దానికి బొటకన వేలు లేదు కదండి, దానిలో ఆత్మ ఉందా లేదా? ఉండే ఏనుగు ఉన్నదండి, దాని బొటకన వేలు చూస్తే చాలా చిన్నది, దాని దేహం చూస్తే చాలా పెద్దది, మరి దానిలో ఆత్మ ఎలా ఉంటుందండి అని అంటామేమో అని బుద్ధివృత్యాత్మ చైతన్య సంయోగాత్, బుద్ధివృత్తులు ఆత్మ చైతన్యంతో కలయిక వలన యశః, ఈ జీవుడు చేతనుడయ్యాడు. వీడికి చేతనత్వం ఎలా వచ్చిందండి ఈ జీవుడికి అంటే బుద్ధివృత్తులతో ఆత్మ కలిగటం చేతనం. ఆత్మ కలిగిపోతే వీడు చేతనుడు కాడు, అచేతనుడే. ఆత్మ కలిసింది కాబట్టి సహా జీవుడు సంకోచ వికాసాభ్యాం, అంటే ముడుచుకుపోవడము, వికసించడం. ముడుచుకుపోయినప్పుడు ఇంతే ఉంటుంది, పద్మం చాలా చిన్నది ఉంటుంది. వికసించినప్పుడు ఇంత పద్మం కనిపిస్తుంది. సంకోచ వికాసాలు అంటే ముడుచుకుపోవటం, విడిపడ్డం అనేటువంటి ధర్మాల వలన తైస్తై ఆయా శరీరముల యందు సమో భవేత్, సమానమైనటువంటి పరిమాణం కలవాడవుతాడు. అంటే ఏనుగుకి సరిపోయిన పరిమాణం ఏనుగులోని, దోమకి సరిపోయిన పరిమాణం దోమలోని, మనిషికి సరిపోయిన పరిమాణం మనిషిలోని, మొత్తం మీద ఆ ఆత్మతో కూడి ఉంటేనే దానికి చైతన్యంగా, లేకపోతే లేదు. ఉంటుంది ఆత్మ, అన్నింట్లోనే ఉంటుంది. జీవుల్లో
అహంకారము చిచ్ఛాయ కలిసి ఉంటాయి. చిచ్ఛాయ అహంకారం కలిస్తే జీవుడు. బుద్ధివృత్తి అంటే అంతఃకరణ వ్యాపారం. అహంకారం చైతన్యం అంటే చిత్ లక్షణం. రెండింటి కలయిక వలన అహంకారము చైతన్యం ఈ రెండు కలియటం వలన జీవుడు అనే పేరు వస్తున్నారు. ఈ జీవుడు అంగుష్ట పరిమాణం అంటున్నారు కదా, సూక్ష్మాలైనటువంటి క్రిమికీటకాదుల్లో, స్థూలాలైనటువంటి హస్త్యస్వాదుల్లో అంటే ఏనుగులు గుర్రాల్లో ఏ పరిమాణంలో ఉంటాడు అంటే సూక్ష్మజీవుల యందు సంకోచ రూపంలో ఉంటాడు ఆత్మ, స్థూల జీవుల యందు వికాస రూపంలో ఉంటాడు ఆత్మ. వాటికి తగిన పరిమాణం వాటిలోని, వీటికి తగిన పరిమాణం వీటిలోని. అన్ని జీవుల యందు వాటి పరిమాణాన్ని బట్టి జీవుని యొక్క స్థితి ఉంటుంది. బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః సవిజ్ఞేయః సచానంచాయ కల్పతే. జీవాత్మ చాలా సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైందంటే ఒక వెంట్రుక చివరి భాగాన్ని 100 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో, అంటే ఒక 1,00,000 భాగాలు, ఒక వెంట్రుక చివరి భాగాన్ని 1,00,000 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ. అయితే అది దేహ పరిమాణాన్ని బట్టి అనంతంగా ఉంటుంది. క్రిమికీటకాదుల్లోని వాటి దేహాన్ని బట్టి సంకోచం చేత చాలా చిన్నదిగా ఉంటుంది. హస్త్యస్వాదుల్లోని వాటి యొక్క పరిమాణాన్ని బట్టి జీవుడు చాలా స్థూలంగా ఉంటాడు. అహంకారంతో కూడినటువంటి చైతన్యం పరిణామం అనేది నిర్ధారింపబడేది కాదు. అంటే ఏమండి, ఎంత పరిమాణంలో ఆత్మ ఉంటుందండి అని అంటే అది నిర్ధారింపబడే విషయం కాదయ్యా. ఇంత పరిమాణంలోనే ఆత్మ ఉంటుంది అని చెప్పడానికి కుదరదయ్యా. అది ఆయా దేహ పరిమాణాలని బట్టి ఉంటుంది. నైవ స్త్రీ నపుమానేష నైవ చాయం ప్రసన్నపుంసకః యద్యత్ శరీరమాదత్తే తేన తేన సకథ్యతే. ఏమంటే అయితే పరమాత్మ పురుషుడా, స్త్రీయా, నపుంసకుడా? ఏమండి, అమ్మవారి పరమాత్మ, నారాయణ పరమాత్మ, కుమారస్వామి పరమాత్మ, చండీ పరమాత్మ, సూర్యుడు పరమాత్మ, ఎవరు పరమాత్మ ఎవరు అంటే ఏషః ఈ ఆత్మ నైవ స్త్రీ, ఆడది కాదు, నపుమాన్ మగవాడు కూడా కాదు, అయం ఈ జీవుడు ఈ జీవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. యద్యత్ శరీరం ఆదత్తే, ఏ ఏ శరీరాల్ని పొందుతాడో తేన తేన ఆయా శరీరముల చేత సహాకథ్యతే అతడు చెప్పబడతాడు. ఏ ఏ శరీరాల చేతను శరీరాలను అతను పొందుతున్నాడో ఆయా శరీరాల చేత చెప్పబడతాడు. ఈ జీవుడు ఆడది కాదు, మగాడు కాదు, నపుంసకుడు కాదు. ఏ శరీరంలో ఉంటే ఆ విధంగా చెప్పబడతాడు. నారాయణుడు పురుష రూపం, అమ్మవారు స్త్రీ రూపం. ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోని, రూపమే లేదు. నరసింహస్వామి వారు ఏమిటండి, మగాడా ఆడదా? ఓ భాగం సింహం, ఓ భాగం నరుడు. మగాడవుతుందా, ఆడదవుతుందా? ఏమండి, అవతారం పని చెప్పడానికి వీలవుతుందా? నైవ స్త్రీ నపుమానేష నైవ చాయం నపుంసకః యద్యత్ శరీరమాదత్తే తేన తేన సయుజ్యతే. శృతి కూడా ఆ విద్యారణ్యుల వారు చెప్పిన శ్లోకాన్నే మంత్రం కింద చెప్పేసింది. అంటే దేహానికే స్త్రీత్వం కానీ, పుంస్త్వం కానీ, నపుంసకత్వం కానీ ఆత్మకి ఇవేవీ లేవు. అవిద్యాధీన జీవేశా ఉక్తో యత్తత్వమేతయో తద్విద్యా సిద్ధయే కాల స్వభావాదీన్ విచారయేత్.
ఏమయ్యా, నీకు అవిద్యావశమైనటువంటి జీవుడిని కోసం ఈశ్వరుడి కోసం చెప్పాను. ఇంకా నీకు జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది అన్నది చెప్తాను. అవిద్యాధీన జీవేశో, అవిద్య చేత కప్పబడినటువంటి జీవుడు ఈశ్వరుడు అనే ఇద్దరు ఉక్తవు చెప్పబడ్డారు. వాళ్ళిద్దరి గురించి చెప్పాను. ఏతయోహో, వీరిద్దరి యొక్క యత్తత్వం, ఏ తత్వము కలదో తత్, ఆ విద్యా సిద్ధయే, అంటే ఆ విద్య సిద్ధించడం